హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇస్రో నుంచి అయితే ఇంతకుముందు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్ నుంచి రావడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, మిగతా ప్రాసెసింగ్ క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ అని చేయండి, అదిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. దయచేసి లైక్స్ అని చేయండి. ఇక్కడ మనం వేకెన్సీ అని చూసుకుంటే ఐటీ లేదా ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ ఎక్కడైనా మీరు చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుందండి. క్వాలిఫికేషన్ ఫస్ట్ అని చెప్తున్నాను. ఓన్లీ ఐటీ ఉంటే కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. లేదా ఇక్కడ మీకు అప్రెంటిస్‌షిప్ డైరెక్ట్గా మీరు చేసినా ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. వేకెన్సీ అని చూసుకుంటే టెక్నీషియన్ బి ఉద్యోగాలు అయితే ఉంటాయి. దీంట్లో ట్రేడ్స్ అనేది ఫిట్టర్, తర్వాత మిషనిస్ట్, ఎలక్ట్రానిక్, అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సిస్టమ్ మెయింటెనెన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ అనేది ట్రేడ్ నుంచి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రీషియన్ అండ్ మెకానికల్ డాట్ మ్యాన్ వాళ్ళకైతే ఇది. తర్వాత ఇక్కడ చూసుకుంటే కెమికల్ ప్లాంట్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే టర్నర్ అండి. నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వాళ్ళకైతే ఇక్కడ వేకెన్సీ అయితే రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ వివరాలతో పాటు ఇక్కడ క్లారిటీగా మీరు తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడైతే మనం సింపుల్గా అయితే అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ మీరు అప్లై చేసే ముందు అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అని చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ అని చేస్తే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈజీగా అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరండి. అండ్ ఇదే విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏ డాక్యుమెంట్ ఎంత సైజ్ ఉండాలో మిగతా కూడా ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ అని చేయండి. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఆఫ్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆధార్కి అనేది లింక్ అయి ఉండాల్సి అయితే ఉంటుందని ఇక్కడ చూపించారు, అయితే ఇక్కడ మీరు గమనించండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, నెక్స్ట్ నేను చూసుకుంటే ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా అయితే పక్కన అయితే చూపిస్తున్నాను, అదేవిధంగా అయితే మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ అనేది చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది, దీనిపైన క్లిక్ అనేది చేయండి. గాయస్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి అదేవిధంగా మొబైల్ నెంబర్కి అనేది ఇక్కడ ఒక ఓటీపీ అయితే పంపిస్తారండి. అవైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడిది తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత వెరిఫైడ్ ఈమెయిల్ ఐడి, వెరిఫైడ్ మొబైల్ నెంబర్ అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ హోమ్ పేజ్లో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్న తర్వాత అయితే హోమ్ పేజ్లో అయితే రావాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడైతే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అన్ని ట్రేడ్స్ అయితే చూపిస్తాయి. దీంట్లో మీరు దేంట్లో వేకెన్సీ ఉందో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు క్వాలిఫికేషన్ దేంట్లో ఉందో అయితే మాత్రం ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దేంట్లో క్వాలిఫికేషన్ ఉందో దాని కింద అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై అనే ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ అనేది ఇక్కడ మీ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ దగ్గర అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్ ఇక్కడ టిక్ చేసిన తర్వాత అయితే మీ ఫాదర్ నేమ్ మాత్రమే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి గార్డియన్ నేమ్ దగ్గర. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ జెండర్ దగ్గర అయితే మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మెరిటల్ స్టేటస్ అనేది మీరు మ్యారీడా, అన్మ్యారీడా లేదా డైవర్స్డా, జ్యుడిషియల్ సపరేటెడా, అదేవిధంగా విడోసా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ కేటగిరీ ఇక్కడైతే ఇక్కడ చూపిస్తుందండి. మీరు వేకెన్సీ అనేది దేంట్లో ఉందో అది ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇండియన్ అని చూపిస్తుంది. నెక్స్ట్ నేను చూసుకుంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకి అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఏ టైప్ పీడబ్ల్యూడీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళైతే ఇది స్కిప్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా సేమ్. ఒకవేళ ఎస్ అని ఇస్తే ఇక్కడ మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఎక్సర్వీస్ మ్యాన్ కిందకి అయితే కన్సిడర్ అనేది చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు దీంట్లో వర్క్ చేసిన వాళ్ళైతే ఎక్సర్వీస్ మ్యాన్ కిందకి అయితే రావడం జరుగుతుందండి. తర్వాత గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళైతే ఇక్కడ ఇదైతే ఎస్ అని ఇక్కడ ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి. లేని వాళ్ళైతే ఇక్కడ నో అని స్కిప్ అని చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బిల్డింగ్ నేమ్ దగ్గర ఇక్కడ మీ హౌస్ నెంబర్, తర్వాత స్ట్రీట్ నేమ్ దగ్గర మీ విలేజ్ నేమ్ లేదా ఇక్కడ మీ స్ట్రీట్ నేమ్ ఉంటే స్ట్రీట్ నేమ్, తర్వాత విలేజ్ నేమ్ అని ఇక్కడ ఇవ్వండి.
ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ సిటీ అనేది దగ్గరలో ఉన్న సిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే ఫిల్అప్ అని చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే స్టేట్ అయితే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఇండియన్ అని రావడం అయితే జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీనిపైన అయితే మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ సొల్యూషన్ దగ్గర అయితే కూడా గమనించండి. శ్రీ అంటే ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం సెలెక్ట్ అని చేసుకోండి. మిస్టర్స్ అంటే పెళ్లి కాని అమ్మాయిల వాళ్ళు అయితే మిస్టర్స్ అని, అదేవిధంగా మిస్ అంటే పెళ్ళైన వాళ్ళైతే మిస్ అని ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. గాయస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే మీ పేమెంట్ అనేది రిఫండ్ చేయడానికి అయితే వాళ్ళు ఇక్కడ అడగడం జరుగుతుంది. ఈ డేటా ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీ అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ అకౌంట్ పైన మీ నేమ్ ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కూడా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాంక్ ఎక్కడ ఉందో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ పైన క్లిక్ అనేది చేయండి. అంతా ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అని రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి మ్యాండేటరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఐటీ లేదా ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ దాన్ని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ 10th దాన్ని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఐటీ దగ్గర అయితే మ్యాండేటరీ దగ్గర క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. కోర్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీఆర్ ఈక్వలెంటా లేదా ఇక్కడ చూసుకుంటే ఎన్టీసీ ఆర్ ఈక్వలెంటా లేదా అప్రెంటిస్‌షిప్ ఆర్ ఈక్వలెంటా అని మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉంటే అది మాత్రం ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ ట్రేడ్ అనేది ఆఫ్టర్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది మీ కాలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు పాస్ అయ్యారో అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ రిజల్ట్ టైప్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే పర్సెంటేజ్లో ఉందా లేదా ఇక్కడ చూసుకుంటే సీజీపీఏ ఫార్మేట్లో ఉందా అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ పర్సెంటేజ్లో ఉంటే పర్సెంటేజ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్లాస్ అప్టిమైడ్ దగ్గర మీకు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ సేవ్ అని చూపిస్తుందండి. అది పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు ఎస్ఎస్సీ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ 10th డీటెయిల్స్ అనేది మళ్ళీ ఇక్కడ మ్యాండేటరీ పైన క్లిక్ అనేది చేయండి. ఆఫ్టర్ అదేవిధంగా అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ బోర్డ్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చూసుకుంటే మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఈ ఇయర్ అదేవిధంగా మంత్ అని సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చిన పర్సంటేజా లేదా సీజీపీఏలో ఉందా అని ఇక్కడ మీరు ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. క్లాస్ అప్టిమైడ్ దగ్గర మీకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా సెకండ్ క్లాస్ అని ఇక్కడ చూస్ అని చేసుకున్న తర్వాత సేవ్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఈ యాడ్ పైన క్లిక్ అనేది చేసి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామ్ సిటీ అయితే ఇక్కడ మ్యాండేటరీగా ఇది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రిక్వైర్డ్ అని చూసుకుంటే 5 అయితే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందని చూపించారు. ఇక్కడైతే మీరు గమనించండి. దీనిపైన ఇక్కడ చూసుకుంటే యాడ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. గాయస్ ఇలా అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే అదే అని చూస్ అని చేసుకోండి. మీరు మిగతా కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్ అనేది 5 అయితే కంపల్సరీగా మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన పక్క స్టేట్లో ఉన్నది మాత్రమే ఇక్కడ ఫస్ట్ అని చూస్ అని చేసుకోండి. ఎంత కాకపోయినా మనకు దగ్గరలో ఉంటుంది కాబట్టి అవి మాత్రం చూస్ అని చేసుకోండి. ట్రై అని చేయండి ఫ్రెండ్స్. ఫిల్అప్ చేసిన తర్వాత ఇలా అయితే షో అవుతుందండి. ఒకవేళ మీరు ఏదైనా మీరు డేట్ అనేది చేయాలనుకుంటే పక్కన డేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేస్తే డేట్ అయిపోతుందండి. తర్వాత డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఫోటో అనేది ఫోటో పైన ఇక్కడ మ్యాండేటరీ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేయండి మీరు. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో అనేది ఇక్కడైతే మీరు క్లారిటీగా గమనించవచ్చు. అండ్ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అనేది 1 MB లోపు మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. విధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసి దానిపైన అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఎంత పిక్సెల్లో ఉందో అదైతే గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే వెడ్త్ అనేది 70 అదేవిధంగా హైట్ అనేది చూసుకుంటే 20 అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అన్ని డాక్యుమెంట్ అయితే 1 MB లోపు మాత్రమే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అన్నీ అయితే ఇక్కడ చూసుకుంటే 1 MB లోపు జేపీజీ కావచ్చు అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూస్ ఫైల్లో వెళ్ళి మీరు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అని చేస్తే సరిపోతుంది. మీ అన్ని డాక్యుమెంట్ ఇదే విధంగా అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అంటే క్యాస్ట్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఉంటే ఫిల్అప్ అనేది చేయండి. లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఎస్సీ మేము అయినా పెట్టచ్చండి. కాకపోతే ఇవి రెండు అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా అనేది మీరు ఫోటో లేదా పీడిఎఫ్లో ఉన్నా పర్లేదు. తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ అని చేయండి ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే ఫిల్అప్ చేసినంత అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. దీంట్లో అనేది ఎక్సర్వీస్ మ్యాన్ కావచ్చు డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఆప్షనల్. ఇది అందరికైతే ఉండదు కాబట్టి ఇవైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ అనేది ఇక్కడ షో అవుతుందండి. ఇక్కడ మీరు 500 ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 21 వరకు అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి.
ఏదైనా ఉంటే ఇప్పుడే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు సబ్మిట్ అనేది చేసిన తర్వాత అయితే మాడిఫై అయితే చేసుకోలేరు కాబట్టి ముందే అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళి నెక్స్ట్ పేమెంట్ విషయం అయితే మనం చూసుకుందాం. అండ్ గైస్ వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి కంపల్సరీగా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదండి. చూపిస్తుందండి ఇక్కడ మీరు క్లారిటీగా గమనించవచ్చు. మీ పేరు, అదేవిధంగా అడ్వర్టైజ్ నెంబర్, తర్వాత ఇక్కడ చూసుకుంటే పోస్ట్ నేమ్ మిగతా అయితే చూపిస్తుంది. ఫీజు అనేది చూపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ పైన వెళ్ళండి. గాయస్ ఇక్కడ మీరు పేమెంట్ అయితే చూసుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా కూడా ఫీజు అనేది పే చేయొచ్చండి. ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయాలని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తక్కువలో అదేవిధంగా ఈజీగా అయితే అయిపోతుంది. ఫస్ట్ మీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్పైరీ డేట్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్పైరీ ఇయర్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ కార్డ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉందనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సివివి నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు సింపుల్గా అయితే మీ కార్డ్ పైన అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. చూసుకుంటే పే నౌ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీంట్లో మీరు క్లిక్ అనేది చేస్తే తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ సింపుల్గా ఇక్కడ మీరు ఫిల్అప్ చేసి ఈజీగా అయితే పేమెంట్ అయితే చేయొచ్చండి. ఇలా మీరు సింపుల్గా అయితే ఫీజు అనేది పే చేసిన తర్వాత మీ అప్లికేషన్ కూడా సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రింట్ తీసి అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అయితే. అండ్ వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.